ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అయినా సీక్వెల్ ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కి సీక్వెల్ లేదని తెలిసి ఫ్యాన్స్ బాగా హట్ అయిపోతున్నారు. నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ వెబ్ సిరీస్ దూతకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. డిజిటల్ రిలీజులు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఇదే పెద్ద ఊరట కలిగించింది. నిన్న అమెజాన్ ప్రైమ్ కంటెంట్ లాంచ్ ఈవెంట్లో దీనికి సీక్వెల్ ప్రకటిస్తారనే ఊహాగానాలు బలంగా వచ్చాయి. చైతు అందుకే హాజరవుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అలాంటి ఆశలు పెట్టుకున్న వాళ్లకు నిరాశ కలిగిస్తూ దూత 2ని ప్రకటించలేదు. సక్సెస్ చేసినందుకు హీరో డైరెక్టర్ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పి పంపించారు తప్పించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీని వెనుక కారణాలున్నాయి. మొదటిది, చైతు ఓటీటీ స్పేస్లో కంటిన్యూ కావాలని కోరుకోవటం లేదు. దూతకు డిమాండ్ ఉన్నా సరే కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా తండేళ్ల మీద భారీ నమ్మకంతో కేవలం ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏడాది వెయిట్ చేశాడు. మేక్ ఓవర్ కూడా చేసుకున్నాడు. హిందీలో స్టార్ హీరోలు ఒకే టైంలో థియేటర్, ఓటీటీలో నడిస్తే వర్కౌట్ కాదు. ఇమేజ్తో పాటు మార్కెట్ సమస్యలు వస్తాయి. పదే పదే చిన్నితెరపై కనిపిస్తూ ఉంటే బిగ్ స్క్రీన్ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతోంది. బాలీవుడ్లోనూ అజయ్ దేవ్గన్ లాంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్కు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇష్క్ కాంబోలోని నితిన్తో కలిసి 15 సంవత్సరాల తర్వాత రిపీట్ చేయబోతున్నాడు. అఫీషియల్ అయిపోయింది కూడా. ఇది కాకుండా నాగార్జునతో సంప్రదింపుల్లో ఉన్నాడు. మరో మీడియం రేంజ్ హీరోతో చేతులు కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దూత 2 కోసం టైం లేదు. భవిష్యత్తులో దూత బ్యాక్ డ్రాప్లో మరో 4 కథలు సిద్ధం చేస్తానని, సమయం దొరికినప్పుడు తెరకెక్కిస్తానని అంటున్నారు. వాటిలో నాగ చైతన్యనే ఉంటాడో లేక వేరే హీరోలతో ట్రై చేస్తాడో వేచి చూడాలి. సో దూత కొనసాగింపు ఇప్పట్లో లేదు. ఇలాంటి స్టార్ సినిమా ఇప్పుడు ఎంతకీ ముందుకు పోవటం లేదు. రీజన్ ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఆకాశం నీ హద్దురాతో జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డులు దక్కించుకున్న దర్శకురాలు సుధా కుంగర హీరో సూర్య కాంబినేషన్లో మరోసారి రిపీట్ కానుందని ప్రకటించి 5 నెలలు దాటేసింది. పురాణనూరు టైటిల్తో భారీ మల్టీస్టారర్గా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్, నజ్రియా, విజయవర్మ లాంటి టాలెంటెడ్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది రెగ్యులర్ షూటింగ్కి వెళ్లలేదు. క్యాన్సిల్ అయిందనే వార్త కోలీవుడ్ వర్గాల్లో గుప్పుమనడంతో సూర్య అభిమానులు టెన్షన్ పడ్డారు. నిప్పు లేనిదే పొగరాదనే తరహాలో ప్రచారం జరిగింది. సూర్య, సుధా కుంగరాల మధ్య విభేదాల నేపథ్యంలో ఇలా జరిగిందని టాక్ వచ్చింది. అయితే సినిమా బృందం వీటిని కొట్టిపారేస్తున్నారు. ఆలస్యమవుతున్న మాట నిజమే, కానీ ప్రాజెక్ట్ ఆన్లోనే ఉందని, అతి త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని, మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలని సోషల్ మీడియాలో పేర్కొనటం డౌట్లను క్లియర్ చేసింది. అయినా కూడా అభిమానుల పూర్తిగా అనుమానం తొలగిపోలేదు. ప్రస్తుతం సుధా కుంగర హిందీలో అక్షయ్ కుమార్తో ఆకాశం నీ హద్దురాని రీమేక్ చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తయింది కూడా. నిర్మాణ భాగస్వామ్యుల్లో సూర్య, జ్యోతిక ఉన్నారు. అలాంటప్పుడు అభిప్రాయ భేదాలు ఎక్కడ వచ్చాయనేదే సందేహం. దీనికన్నా ముందు సుధా కుంగర విజయ్తో ఒక సినిమా చేయాలని చాలా ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవటం వల్లే ముందుకెళ్లలేదని వినిపించింది. సూర్య కంగువా మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు. వెట్రిమరన్తో చేయాల్సిన వడివాసలు కూడా ఉంటుందో లేదోనని వార్తలు వస్తున్నాయి. 2 భాగాల కంగువా తనకు బాహుబలి స్థాయిలో గుర్తింపు తెస్తుందని సూర్య చాలా నమ్మకంగా ఉన్నాడు. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో లాంచ్ చేసిన టీజర్లో విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి.